ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఈ రోడ్డు అలాగే రైలు ప్రయాణాలు ఏ విధంగా చేస్తారో, రైలు ప్రయాణంలో సాధారణంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుంది అనే కోణంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా వందే భారత్ రైలు తీసుకొచ్చింది. ఆ 3 వంతుల జర్నీలో భాగంగా ఒక వంతుని తీసేసి మిగతా 2 వంతుల ఆ టైంలో అయితే వందే భారత్‌ను తమ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఈ హై స్పీడ్ రైళ్లను వందే భారత్ రైళ్లతో ప్రజలకు అనుసంధానం చేస్తూ ప్రజలు ముందుకైతే వెళ్తున్నారు. ఇదే కోణంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా వికసిత భారత్ నేపథ్యంలో ఒక కొత్తగా బుల్లెట్ ట్రైన్లను తీసుకురాబోతున్నారు. ఇంతవరకు మనం వివిధ దేశాలలో మాత్రమే వీటిని బుల్లెట్ ట్రైన్లను చూస్తున్నాం. కానీ ఇప్పుడు భారత్లో కూడా ఈ వందే భారత్ సంబంధించి ఏ విధంగా వెళ్తున్నారో అలాగే ఇటు బుల్లెట్ ట్రైన్లను కూడా తీసుకురాబోతున్నట్లుగా కూడా అర్థమవుతోంది. ఇక ఢిల్లీతో పాటు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ 2 రాష్ట్రాల మధ్య ఈ 2 ప్రాంతాల మధ్య తిరగడానికి కూడా బుల్లెట్ ట్రైన్లను తీసుకురాబోతున్నారు. దీని గురించి కూడా ఏరియల్ సర్వే కూడా చేపట్టారు. దాదాపుగా అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి అంటే ఈ 2 ప్రాంతాల మధ్య ప్రయాణం సమయం సాధారణంగా 12 గంటలు ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు కానీ అందుబాటులోకి వస్తే 3:30 గంటల్లోనే ఈ ప్రయాణం సునాయాసంగా చేయొచ్చు అంటూ కూడా ఈ బుల్లెట్ ట్రైన్స్ తాలూకా డీటెయిల్స్ అయితే తెలుస్తున్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ సమగ్ర ప్రాజెక్ట్ డీటెయిల్స్తో అయితే ఇప్పుడు డీటెయిల్స్తో మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఒకవేళ ఈ ప్రాంతానికి సంబంధించి బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే దాదాపు ఇటు అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ మధ్య 9 స్టేషన్లు మాత్రమే ఉంటేనే ప్రధానంగా స్టేషన్లకు సంబంధించి హిమ్మత్ సాగర్, ఉదయ్పూర్, బిల్వర్తా, చిత్తర్గూడ్, అజ్మీర్, కిషన్గఢ్, జైపూర్, రేవారి, మనేసర్ స్టేషన్లు మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్లు ప్రయాణం ఉండబోతున్నాయి అంటూ కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు మనం కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన తమ మేనిఫెస్టోలో కూడా పర్యాటకాన్ని పెంపొందించడం అలాగే పర్యాటకులతో పాటు దేవాలయాలు దర్శనాలు ఇలాంటి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ కోణంలో కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి అత్యంత వేగంగా వెళ్ళడానికి వందే భారత్తో పాటు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ ఏ విధంగా పనిచేయబోతున్నాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన సమాచారం వచ్చిందని తెలుసుకోవచ్చు. మొత్తంగా ఉత్తర దక్షిణతో పాటు తూర్పు దేశంలో ఉన్న ఈ భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఒక బుల్లెట్ ట్రైన్ రాబోతుందంటూ కూడా ఒక స్పష్టమైన సమాచారాన్ని కూడా బీజేపీ చెప్తున్నట్లు కూడా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి మొత్తంగా 6 కొత్త హై స్పీడ్ రైలు ప్రాజెక్టులు కూడా ఈ ప్రణాళికలో ఉండబోతున్నట్లు కూడా అర్థమవుతుంది. మరి చూసుకోవాలి అహ్మదాబాద్ ఢిల్లీకి మధ్య ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ వస్తే ఎంత మేరకు ప్రజలకు ఎంత మేరకు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి సునాయాసంగా ఉంటుందో చూసుకోవాల్సిన అంశాలు అయితే కనిపిస్తాయి. దీనికి సంబంధించి నేషనల్ స్పీడ్ రైల్ కార్పొరేషన్ కూడా తుది అలైన్మెంట్ కోసం 2020 సెప్టెంబర్లో ఒక నివేదికను కూడా దీనికి సంబంధించింది బిడ్డింగ్ ప్రక్రియను కూడా దాదాపు ప్రారంభించింది. మరొక ఏరియల్ సర్వే అయిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మొత్తం ఈ డీటెయిల్స్తో కూడిన ఒక నివేదికను ఇవ్వబోతారు. దాదాపు ఇప్పటి వరకు దీని ఏరియల్ సర్వే మాత్రమే జరిగింది. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సెప్టెంబర్ కాకుండా అంటే ఇప్పటి వరకు కాకుండా 2026 ఏడాదిలో దీన్ని బుల్లెట్ ట్రైన్ను భారతదేశంలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వందే భారత్ కోసం ఎంత ప్రయత్నాలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇటు వివిధ రాష్ట్రాలలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వందే భారత్ ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేశారో అదే కోణంలో మొత్తంగా ఇటు ఏ లైన్స్లో వందే భారత్ కానీ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కానీ ప్రయాణిస్తే అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ట్రాక్స్ కానీ అన్నీ కూడా పెర్ఫెక్ట్గా ఉన్న నేపథ్యంలో ఏ లైన్లో పెడితే బాగుంటుందనే కోణంలో అయితే మొదటగా అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ మధ్య మార్గాన్ని ఎంచుకున్నారు. ఇదే కోణంలో అయితే 2026 ఏడాదిలో అయితే దీన్ని బుల్లెట్ ట్రైన్స్ సంబంధించి భారత్లో కూడా మొదటి కూత పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.